నిన్న కూడా ఒక స్టేట్మెంట్ వచ్చింది, ఒక పత్రిక, నాకు ఎగ్జాక్ట్ ఐడియా లేదు, భారతదేశం దేశము అంటే మన భారతదేశం వచ్చింది. మెయిన్గా ఈ బాల వివాహాలని భారతదేశము మన చైల్డ్ మా ఫౌండర్ ఆయన కొన్ని కోర్టు ప్రాజెక్ట్ తీసుకొచ్చి మళ్ళీ బాల వివాహాలు మన భారతదేశం ఎక్కువ ఉన్నాయని చెప్పేసి కోర్టు అయితే ఎవరు రిప్లై ఫస్ట్ వరకు మనకే ఇన్ఫర్మేషన్ వస్తుంది. ముఖ్యంగా మీరు మాకు తర్వాత ఇన్ఫర్మేషన్ వస్తుంది, కానీ మీ అందరికీ ఫస్ట్ తెలుస్తుంది. దాన్ని వెంటనే ఆపడానికి ఫస్ట్ ప్రథమంగా ప్రయత్నం చేసేది మీరే, అవునా కదా? కొంచెం చేతునిచ్చి ఇంకా అందరం కలిసి కూడా ఈ సమాజంలో ఆ దురాచారాన్ని మనము రూపుమాపించామని చెప్పేసి తెలియజేస్తున్నాము. చరణ్ సింగ్ గారు కూడా సాధన ఇండియా గురించి తెలియజేశారు. సార్ ఇంకా మీరు వినూత్నమైన కార్యక్రమాలు చేపట్టాలని, ఇంకా మాతో పాటు మా వాళ్ళకి ఆల్రెడీ చాలా ఇష్యూస్ చెప్తా ఉంటాము. ఒకటి కాదు, వాళ్ళ తలపైన భారం మీద భారం వేస్తాము. కొంచెం మీలాంటి వాళ్ళు మాకు సపోర్ట్ చేసి ఇంకా మన సమాజంలో ఫీల్డ్లో ఉండేది టీచర్సే కాబట్టి టీచర్స్ ఏం చేయాలంటే మీకు ఎలాగో మీకే తెలుస్తుంది. ఆ ఊళ్ళో ఎంగేజ్మెంట్ ఎక్కడ అవుతుంది, పెళ్లి చూపులు అనేది ఫస్ట్ మీకు తెలుస్తుంది. కాబట్టి ఫస్ట్ మీరు చేయాల్సింది అది. ఫస్ట్ అది చేస్తే మనం కొంతవరకు వాళ్ళని ఆర్థికంగా దెబ్బ పడకుండా మనల్ని కొంతవరకు వాళ్ళని ఆపగలుగుతాం. ఇది ఒక్కటే మీ నుంచి నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఫస్ట్ తెలిసిన వెంటనే వాళ్ళని ఇప్పుడు కంగాపూర్లో ఒక అమ్మాయింది బాత్రూంలో వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చే పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ ఆలోచన మార్చడానికి మన ప్రయత్నం చెప్పాలి. అంతే, మారితే మాట్లాడు, లేకపోతే మనం ఏం చేస్తాం, చైల్డ్ బట్టి కాల్ చేస్తాం. వాళ్ళు మనం చేయాల్సింది ఏం లేదు, వాళ్ళే చూసుకుంటారు. మనం అక్కడ పెద్ద కష్టపడాల్సింది కూడా ఏం లేదు. ఒక చిన్న ఫోన్ చేయడమే వాళ్ళ జీవితాన్ని రక్షించారు. ఓకేనా? చేస్తారు అందరూ? థ్యాంక్ యూ అమ్మా, నాకు అవకాశం ఇచ్చినందుకు. టైం అయిపోతుంది. ఏదైనా బట్టికి ఏ పరిస్థితులు ఉన్నప్పటికీ మీరు అట్లా స్టేజ్ మీద పెళ్ళి ఆపేసుకునే పరిస్థితి తెచ్చుకుంటే మీకే నష్టము. ఇలాంటి శిక్షలు ఉన్న ఇదొక టైపు, మీకు నష్టంలో జరుగుతున్నది రెండో వైపు. ఇప్పుడే ఆర్థికంగా బాగా ఇబ్బందులు ఉన్నారు, ఇంకా అప్పులు మీద పడతాయి. కాబట్టి అలాంటివి చేయొద్దు అనేది తెలియజేశారు. పుష్ప మేడం గారికి ధన్యవాదాలు. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన డిస్ప్లే ప్రాజెక్ట్ ఐటీడీఎస్ సిడిపిఓ మేడం జ్యోతి మేడం గారిని మాట్లాడుతున్న కోర్టు ఆహ్వానిస్తున్నాను. వేదిక అలంకరించిన పెద్దలు ఎంఆర్ఓ గారికి మరియు ఈ మండల్ సూపర్వైజర్ రాధా గారికి మరియు ఈఎస్ రిటర్న్ స్టాఫ్ స్వప్న మరియు పుష్ప గారికి, డిస్ట్రిక్ట్ అంగన్వాడీ టీచర్స్కి. ఇందాక స్వప్న గారు మాట్లాడారు, పుష్ప రాధా మాట్లాడారు. సమస్యలు వాళ్ళకి అంటే చైల్డ్ మ్యారేజెస్ చేయడానికి సమస్యలు చాలా ఉంటాయి. ఏంటి, వాళ్ళ ఆర్థిక సమస్యలు కావచ్చు, తర్వాత సోషల్ మీడియా ద్వారా వాళ్ళు ఫేస్ చేస్తున్న సమస్యలు కావచ్చు, వాళ్ళ కుటుంబ సమస్యలు కావచ్చు. ఆ విధమైన సమస్యల వల్ల అక్కడ చెప్పాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, సమస్యల వల్ల ఇంకా చాలా సిమ్టమ్స్ ఉండడం వల్ల శిశు మరణాలు జరగవచ్చు. ఇంకా కొన్ని కేసెస్లలో ఏమవుతుందంటే, ఈ చైల్డ్ మ్యారేజ్ జరిగిన దాంట్లో ప్రసూతి మరణాలు మనం మెటర్నల్ మార్టాలిటీ అంటాం. మీరు ఒక్కసారి మీ డేటా కూడా ఒకసారి ట్రాన్స్లేట్ చేసుకోండి. నవీనేట్ మండల్లో ఒకవేళ అంటే ఎక్కడైనా జరగవచ్చు, అక్కడ మాతృ మరణం మెటర్నల్ మార్టాలిటీ జరిగిందంటే కారణాలు ఒక్కసారి చూడండి. అమ్మాయికి చిన్నప్పుడే పెళ్లి చేయడము, అమ్మాయికి శారీరకంగా పరిపక్వత లేకపోవడం వల్ల ఇప్పుడు ఏమవుతుంది, రక్తం తక్కువ ఉంటే వాళ్ళకి ఆల్రెడీ ఆర్థిక సమస్యలు ఉంటాయి. వాళ్ళు ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ కానీ గవర్నమెంట్ టైంకి చూపెట్టకపోవడం, అట్లాంటి వల్ల తనకు బీపీ రైజ్ అవ్వడం, ఇట్లాంటి సమస్యలన్నీ వస్తాయి. మాతృ మరణానికి కూడా దారి తీయవచ్చు. కాబట్టి మనం అందరం కూడా ఇలాంటి సమస్యలు ఉన్నాయి. మనం ఈ సమస్యలు ఉన్నాయి, చైల్డ్ మ్యారేజెస్ జరుగుతున్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇది సమస్య. దీనికి పరిష్కారం కూడా మన చేతిలోనే ఉంది. మనం ఆలోచించే విషయం పరిష్కారం చేసాం. ఒక సమస్య వచ్చిందంటే మనం ఇంట్లో ఏం చేస్తాము, దానికి పరిష్కారం ఏంటి అని ఆలోచించాలి. ఇది సామాజిక సమస్య. చైల్డ్ మ్యారేజెస్ చేయడం అనేది సామాజిక సమస్య. అమ్మ, నాన్న, పిల్లలు, వాళ్ళ అమ్మమ్మ తాతయ్య, నాన్నమ్మ తాతయ్య వాళ్ళు ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కుటుంబ దశ నుంచి మనము స్టార్ట్ చేయాలి. అంటే ఇక్కడ మెయిన్ ఏంటంటే అందు గురించి అనేది ఏంటంటే, ఫస్ట్ మదర్. కుటుంబంలో ఇంతకుముందు ఒక సామెత ఉండేది, ఇంటి ఇల్లాలు ఇంటికి వెళ్ళు. అవునా? ఇంట్లో అమ్మ చదువుకున్నది అనుకోండి. ఇప్పుడు మీరు ఇక్కడ టీచర్స్ ఉన్నారు, చాలా మటుకు నేను గర్వంగా చెప్పగలుగుతా, మా అన్నవాళ్ళ టీచర్స్ కూతుళ్ళందరూ కూడా బాగా చదువుకొని ఉంటారు. అవునా? ఈ కార్యక్రమానికి గౌరవనీయులు ఎంపీడీఓ నాగేశ్వర గారికి స్వాగతం. టీచర్స్ అందరూ కూడా బాగా చదువుకుంటారు. మరి అది ఎక్కడ నుంచి వచ్చింది? మీరు
మీరు సమస్యలు చూస్తున్నారు, ప్రాక్టికల్గా విలేజ్లో ఏం జరుగుతుందని మీరు చూస్తున్నారు. కాబట్టి నా కూతురు రేపు పొద్దున మంచి స్టేజ్లో ఉండాలి. కాబట్టి మీరేం చేయాలి? మీ ఆడపిల్లలు ఉన్నారు, 3 ఆడపిల్లలు ఉన్నారు అనేది మీకు తెలుసు, అవునా? 3 ఆడపిల్లలు ఉన్నారు, ఆమె సమస్య మీకు తెలుసు, ఆమెకు పరిష్కారం చూపించాలి. అమ్మ మీకు 3 ఆడపిల్లలు ఉన్నారు కదా, ఈ 3 ఆడపిల్లలు కూడా చదువుకునేటట్టు ఇప్పుడు గవర్నమెంట్లో మంచి పాఠశాలలు వచ్చినాయి. మా అమ్మకు ధైర్యాన్ని కలిగించాలి. ఫస్ట్ ధైర్యాన్ని కలిగిస్తే తనకి ఏమవుతుంది? పెళ్లి చేయాలనే ఆలోచనే తనకు రాదు. నా కూతురికి పెళ్లి చేయాలని ఆలోచన రాదు. ఎట్ ది సేమ్ టైం ఆ పాప కూడా వేరే వాడికి లొంగిపోతారు. స్టేజ్ అనేది సొంతంగా వేరే ఆపోజిట్ సెక్స్కి వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. అట్లాంటివి కూడా వాళ్ళకి మీ దగ్గరికి